క్రీస్తునందు ప్రియమైన శుభోచనం దేవుని ప్రియులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున సీయోనులో నుండి ఆ తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థానంలో నుండి ఆయన మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతించి ఘనపరిచి లేచారా? మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయుగాక. ఈరోజు ఒక సవాలుతో కూడిన కొన్ని మాటలు మీకు అందించాలని ఆశపడతాను. ఈరోజు ఆగస్టు 17వ తారీఖు అండి. సరిగ్గా ఇదే రోజు 1761 సంవత్సరం, 265 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1761 సంవత్సరం ఆగస్టు 17వ తారీఖున ఇంగ్లాండ్ దేశంలో బాల్స్బరీ అనే ఒక చిన్న కుగ్రామంలో డాక్టర్ విలియం కేరీ గారు జన్మించారు. చాలా సామాన్యమైన రైతు కుటుంబం, రైతు కూలీ కుటుంబం అండి. చాలా చిన్నవాడు కేరీ. కొన్నాళ్ళంత ఎక్కువ చదివించలేక 5వ తరగతిలోనే తనని పనిలో పంపించాడు. విలియం కేరీ ఒక చెప్పులు రిపేర్ చేసే షాపులో చేరండి. తన 5వ తరగతిలోనే అంత ఎక్కువగా చదివించలేక తనకున్న భారాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులు బట్టి చిన్నవాడైన కేరీని తన ఒక పనిలో చేర్పించింది. కేరీ ఆ పనిలో చిన్న వయసులో పనిలో చేరి నమ్మకమైన పనివాడిగా ఎదిగి చక్కగా ఆ పని చేస్తూ దేవుని మాటలు వినడం నేర్చుకుంది. కేరీ పిలుపు చాలా గొప్పదండి. చిన్న వయసులోనే కేరీని ప్రభు పిలిచాడు. తన సండే స్కూల్ దినాల్లోనే ఒక గొప్ప సంఘ కాపరిగా ఉండాలి అనేది తనకు ఒక వాంఛ, కోరిక. దేవుని సేవ చేయాలి అనేది తన తపన. ఆ పరిచయలో పిలుపులో ఎదుగుతూ ఉన్న సమయంలో తను 8th క్లాస్ రాగానే బాప్తిసం తీసుకుంటాడు. రక్షణ పొంది బాప్తిసం తీసుకొని చక్కగా ప్రభులు ఎదుగుతాం. కేరీ కూడా చిన్న చిన్న తప్పులు పొరపాటు చేశాడు. అయితే తను ఎక్కడ పనిచేసాడు అక్కడే ఒక చిన్న దొంగతనం చేసినప్పుడు ఆ యజమాని తనను మన్నిస్తాడు, మందలిస్తాడు. కేరీ తన తప్పును ఒప్పుకొని అప్పుడు ప్రభు రక్షణకు వస్తాడు. కేరీ రక్షించబడిన వాడే చక్కగా దేవుని సేవ చేయాలి అనే తపనతో మౌల్టన్ అనే పట్టణంలో ఒక దైవ సేవలో నిమగ్నం అయిపోయి ఎదుగుతూ ఉన్నప్పుడు సంఘ కాపరి ఎదుట చక్కగా కేరీ బ్యాప్టిస్ట్ సేవకుడిని ఎదుగుతూ పైకి పిలిచాడు. ఆ సమయంలో తనను ప్రభావితం చేసిన మాట ఏంటంటే యెషయా గ్రంథం 54:2 వచ్చింది. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటకముగా సాగనివ్వు, నీ త్రాళ్ళను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. నీ గుడారపు స్థలమును విశాలపరచు. విశాలపరచబడాలి. భారతదేశానికి మిషనరీగా ఎవరు వెళ్తారంటే తన చిన్న వయసులోనే భారతదేశానికి నేను మిషనరీ వెళ్తాను అని సమర్పించుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? భారతదేశం గురించి చెప్పేటప్పుడు బాగా వినేవాడు. తను పనిచేసే చోట కూడా కేరీ కింద నేల మీద కూర్చొని భారతదేశ పటాన్ని ఇట్లా వేలుతో గీసి ఆ చేయి పెట్టి తన మీద ప్రార్థన చేశాం. దేవాలను భారతదేశానికి మిషనరీగా పంపించు. ఎంత పట్టుదల! కేరీ జీవితంలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈరోజు మీకు ఒక 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఒకటి, కేరీని ప్రభావితం చేసిన విషయం. కేరీ ప్రభావితమైన ఇన్స్పిరేషన్ తెలుసుకున్న విషయం ఏంటంటే భారతదేశానికి సేవకుడుగా వెళ్ళాలి, మిషనరీగా వెళ్ళాలి. భారతదేశంలో మూఢాచారాలు ఎక్కువైపోయినాయి, నశించిపోయే ఆత్మలు ఉన్నారు, వారిని ప్రభు కొరకు సంపాదించాలి అనే ఒక పట్టుదల కేరీలో కలిగింది. మూఢాచారాలు రూపుమాపాలి, ప్రభు కొరకు వారందరినీ సంపాదించాలి, పట్టుదల ప్రభు కొరకు. అవునంటాడు, ప్రార్థన యందు పట్టుదలగా ప్రభుని సేవించాలి. దేవుడు ఆత్మ యందు తీవ్రత గల కేరీలో తీవ్రత చిన్న వయసులో నుంచి ఆ పట్టుదల
దేవుని సేవలో నశించిపోయే ఆత్మల పట్ల పట్టుదల మహం కలిగిన వాడు కేరి. పట్టుదలతో పాటు మంచి సిద్ధపాటు. భారతదేశానికి 1793 సంవత్సరంలో భారతదేశం అడుగుపెట్టాడు. భారతదేశంలో అడుగుపెట్టే ముందే బెంగాలీ భాష నేర్చేస్తుంది. ఎంత సిద్ధపాటు, ప్రిపరేషన్, పట్టుదలతో పాటు తను ఎంత సిద్ధపడ్డాడో భారతదేశానికి వెళ్ళిన తర్వాత ఎలా చేయాలి సేవ, వారి మధ్యలో ఎలా సేవ, చిన్న వయసు నుంచి భాషను నేర్చుకోవాలని ఎంతో పట్టుదల కలిగింది. దాని కొరకు సిద్ధపడ్డాడు. బెంగాలీ భాష నేర్చుకుంది. ఓడలో ప్రయాణం, ఆ రోజుల్లో ఓడలోనే ప్రయాణం చేసేటప్పుడే బెంగాలీ భాష నేర్చుకుంది. దిగి బెంగాలీ భాషలో మాట్లాడు. తను సిద్ధపడమే కాకుండా ఒక లక్ష్యముతో, ఒక గురితో సాధించి కేరీ జీవితంలో ఒక గురి ఉంది. ఆ గురి మీకు చెప్తాను. అది ప్రపంచాన్ని కదిలించింది. ఆ గురి ఏంటో తెలుసా? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి గొప్ప వాటిని ఆశించండి, దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టండి. ప్రపంచంలో కేరీ అందించిన ఒక వారసత్వం ఏంటంటే, దేవుడు గొప్పవాడు కాబట్టి, మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, దేవుడి నుండి గొప్ప వాటిని ఆశించండి, దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టండి. కదండి, ఎంత గురి, ఎంత గొప్ప లక్ష్యం. ఆ లక్ష్యంతో భారతదేశానికి వచ్చి తను చనిపోయేంత వరకు భారతదేశంలో ఉండి 46 భాషల్లో బైబిల్ తర్జుమా చేసి భారతదేశంలో అనేకమైన మూఢాచారాలు సంస్కరించి ఒక గొప్ప సాంఘిక సంస్కర్తగా భారతదేశంలో ఎన్ని ప్రవేశపెట్టాడో, ఎన్ని కొత్తవి తీసుకొచ్చాడో. భారతదేశం ఒక 35% ఇన్వెన్షన్స్ అని భారతదేశంలోకి వచ్చిన ఒక గొప్ప విషయాలన్నీ కూడా కేరీ ద్వారా విలియం కేరీ గొప్ప వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి చనిపోతున్నారు. తన సమాధి మీద ఏం రాశారు? నేను చనిపోయినప్పుడు కేరీ గురించి మాట్లాడబాకండి, కేరీని రక్షించిన ప్రభు గురించి మాట్లాడని అన్నాడు. యేసు ప్రభుకి ఘనత తెచ్చాడు, యేసు ప్రభుని మహిమ పెంచాడు. యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఆ యేసు ప్రభులో గొప్ప విషయాలు రుచి చూశాడు. ఆ యేసు ప్రభు గురించి మాట్లాడటం నేర్చుకున్నాడు. ఆ యేసు ప్రభు గురించి ప్రకటించడం నేర్చుకున్నాడు. ఆ యేసు ప్రభుకి మహిమ నేర్చుకున్నాడు. చనిపోయినప్పుడు కూడా తన పక్కన ఉన్న తన అనుచరులు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు, కేరీ చనిపోయినప్పుడు కేరీ గురించి మాట్లాడద్దు, కేరీని రక్షించుకున్న, కేరీ కోసం సిలువలో ప్రాణం పెట్టి రక్షించిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడండి. కేరీలో ఈ కార్యాలు జరిగించింది ఆయనే పరచబడాలి. ఎంత గొప్పడో చూడండి విలియం కేరీలో చిన్న సంఘటన, చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాం. విలియం కేరీ ఆయన సిరంపూర్ విశ్వవిద్యాలయం స్థాపించి అది 10 సంవత్సరాల పరిచయం జరుగుతూ ఉన్నప్పుడు ఇక బాగా చదువు మీద ఆసక్తి పెరిగి ఆ బెంగాల్ చుట్టుపక్కల ప్రాంతాలంతా చేస్తున్నప్పుడు ఆ విశ్వవిద్యాలయానికి ఒక ఇంగ్లీష్ వచ్చింది. విలియం కేరీ గురించి చాలా చులకనగా ఆమె అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాడు వేదిక మీద. విలియం కేరీ, ఆఫ్టర్ ఆల్ ఏ షూ మేకర్, విలియం కేరీ నువ్వెవరో తెలుసా? చెప్పులు తయారు చేసుకునే వ్యక్తివి అని వేదిక మీద చాలా అసభ్యకరమైన పదజాలంతో దిగజారుస్తూ మాట్లాడాడు. తర్వాత విలియం కేరీ అదే వేదిక మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు, విలియం కేరీ మేడం, ఐఎమ్ నాట్ ఏ షూ మేకర్, ఐఎమ్ ఓన్లీ షూ మెండర్. నేను చెప్పులు తయారు చేసే వ్యక్తిని కాదు, నేను చెప్పులు రిపేర్ చేసిన వ్యక్తిని మాత్రమే. ఒక చెప్పులు రిపేర్ చేసుకున్న నన్ను మా యేసయ్య ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. మా ప్రభు గొప్పవాడు, నాలో ఏమి లేదు కానీ నా యేసయ్యలోనే మొత్తం ఘనతంతా యేసయ్యలో ఉంది అని దేవుని అవసరం మాట్లాడించాడు. ఎంత తగ్గింపు నా ప్రేమ దేవుని బిడ్డారా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా విలియం కేరీ మనందరికి ఒక ఆదర్శం, మనందరికి ఒక మాదిరి. చూడండి, ఎక్కడో పుట్టి భారతదేశానికి వచ్చి
భారతదేశంలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో తను అందించిన సేవలు ప్రపంచానికి తను చేసిన ఒక అందించిన గొప్ప మాట. దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడి నుంచి గొప్పవాటిని ఆశించండి, దేవుడి కొరకు గొప్ప వాటిని తలపెట్టండి. మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు అన్ని మహిమ కలిగిన పాత్రలు చేసి మహిమతో నింపే దేవుడు. ఆయన ఎవరిని వదలడు. ఆయన అందరి పట్ల ఘనకార్యాలు చేసే దేవుడని ప్రపంచానికి చాటి చెప్పిన విలియం కేరీ పుట్టినరోజు సందర్భంగా ఆయన మన ముందు పెట్టుకొని మన జీవితానికి ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన అంత ఘనమైన పాత్రగా వాడుకున్న మన యేసయ్య ఎంత గొప్పవాడుతో ఆయన ఘనపరుస్తూ ఆయనలో ఉన్న రక్షణాన్ని రుచి చూస్తూ విలియం కేరీని ఆయన గొప్పగా వాడుకున్న దేవుడు. ఈ రోజు ఆయనకు సమర్పించుకొని ఆయన కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన బిడ్డగా నువ్వు నడిస్తే నీ జీవితాన్ని కూడా ఒక అపురూపంగా ఆశీర్వాదకరంగా మార్చి ఈ గుడాలకు సరిహద్దును విశాలపరచును గాక. నీ జీవితంలో రక్షణ కార్యం జరిగించి నేను ఒక మహిమగల పాత్రగా వాడుకోను గాక. ఆమె దేవుడి మాట దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం కేరి జయంతి నోడు ప్రభా, కేరి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఆ పిలుపు, ఆ దర్శనం, ఆ లక్ష్యంతో కూడిన మాటలు గుర్తు చేసుకొని ఒక సవాలు తీసుకున్నాం ప్రభా. మమ్మల్ని వాడుకోండి, కేరిని వాడుకునే దేవుడు. ఇదిగో ఉదయకాలం మమ్మల్ని కూడా మహిమగల పాత్రలుగా వాడుకొని నీకు ఇష్టమైన పాత్రలుగా వాడుకొని మహిమ పొందమని ఉదయకాలం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో నా గురించి బాగు చేయండి అయ్యా. ఈరోజు మా బిడ్డలు ఎదుర్కోబోయే శోధన, కీడు, దృష్టి, అపాయం తప్పించి పరిపాట్లన్నింటిలో, వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతుల కష్టాతీతాలు ఈ బిడ్డలు మిక్కిని దీవించి ఆశీర్వదించమని ఒక గొప్ప కేరి అయ్యా తండ్రి మాదిరికరంగా ఆదర్శంగా తీసుకొని మమ్మల్ని ఉన్నతమైన పాత్రలుగా వాడుకొని మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాల పరిచయం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాక పర్యంతం తోడైండును గాక. ఆమేన్. God bless you. May God be with you. Have a nice day. Have a good day and godly day.